ప్రణామ్స్ మాస్టర్. నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంటరింగ్ చేసుకుందాం. అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం. నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం. నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానం అవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి, వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి, వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి, మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని, మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని, ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానమవుదాం. థ్యాంక్ యూ మాస్టర్. నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి 1లో సహజ మార్గ దశ నియమాలపై వ్యాఖ్యానం, అందులో 9వ నియమంలోని అంశాలను ఈ వీడియోలో చదువుకుందాం. 9వ నియమము: నీ ప్రవర్తనను, నీ జీవన విధానమును ఎంత ఉత్కృష్ట స్థాయిలో ఉండేలా మలుచుకోవాలంటే అది ఇతరులలో ప్రేమ, పవిత్రత అనే భావాలను మేలుకొలిపే విధంగా ఉండాలి. మన ఆలోచన నుంచి మనం శక్తిని పొందుతాం. మన సృష్టికి, దైవ సృష్టికి మధ్య పరిపూర్ణమైన సామరస్యాన్ని సాధించినప్పుడు మాత్రమే అది సంభవిస్తుంది. వ్యవహార అనే పదంలో చాలా విస్తృతమైన అర్థం ఉంది. ఆ పరమాత్మకు ప్రక్కనేనున్న క్షేత్రానంతటినీ అది విస్తరించి ఉంటుంది. భగవంతుని వ్యవహారాలలో ఏకరీతి ఉంటుంది. కాకపోతే అది ఒక ప్రత్యేకమైన భావంలో మాత్రమే. భగవంతుడు అందరికీ సమానంగా వెలుతురును ప్రసాదిస్తాడు. అందరూ ఊపిరి పీల్చుకునేందుకు ప్రాణవాయువును సృష్టించాడు. అదేవిధంగా ప్రాణుల ఎదుగుదలను పెంపొందించి మన మనుగడను సైతం కొనసాగింపజేసే మరిన్నింటినో సృష్టించాడు. దీనినే వ్యవహార అంటే ప్రకృతి వ్యవహారాలలోని ఏకరీతి అని చెప్పవచ్చును. మార్పు చేయబడిన రూపంలో తమను వ్యక్తపరచుకునే ఇతరములు కూడా ఉన్నాయి. వాటిని వేరే విధంగా చర్చించడమైనది. మట్టితో తయారైన వస్తువు మన ముందుకు వచ్చినప్పుడు దాని పట్ల మన అభిప్రాయం భిన్నంగా ఉంటుందనేది స్పష్టం. ఆ మట్టిపైన కన్నా దానితో తయారైన వస్తువుపైనే మక్కువ పెరుగుతుంది. అదేవిధంగా మనిషి తనను సక్రమంగా తయారు చేసుకున్న పిదప ఆ భగవంతుని ఆశ్రయించినప్పుడు అతని పట్ల ఆయన అభిప్రాయం భిన్నంగా ఉంటుంది. ఇది తెలియజేసేదేమిటంటే మనల్ని ఎంతలా తయారు చేసుకోవాలంటే ఆయన కనులను మనం ఒక ధృవతార అయ్యేందుకు అది మనకు సహాయపడాలి. ప్రకృతి యొక్క ఈ వ్యవహారాన్ని మన దైనందిన జీవితంలో అనుసరించి ఉపయోగించుకోవాలి. పైన వర్ణించినట్టి ప్రకృతి వ్యవహారాలు విభిన్న రీతుల్లో వ్యక్తమవుతాయి. వివిధ వస్తువుల్లోని విభిన్న వర్ణాలే ఇందుకొక తార్కాణం. ఒక పుష్పం ఎరుపు వర్ణంలో వికసిస్తుంది. సమీపంలోని మరొకటి పసుపు రంగులోనో లేదా నీలిరంగులోనో
వికసిస్తుంది. ఆ విధంగా ప్రకృతి వివిధ వర్ణాలలో తనను వ్యక్తపరచగా ప్రతి వస్తువు తన సామర్థ్యము, విలువలను బట్టి తన వంతు వాటాను పొందుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రకృతి తనదైన ప్రత్యేక శైలిలో వాటితో వ్యవహరిస్తున్నది. ఈ ఉదాహరణను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరి యుక్తమైన అవసరాలకు, న్యాయమైన హక్కులకు తగిన ప్రాధాన్యతని ఇస్తూ మన వ్యవహారాలన్నింటినీ తదనుగుణంగా మలచుకొని వాటిని ప్రకృతి వ్యవహారాలకు అతి దగ్గరగా తీసుకుపోవాలి. ఇది దాని ప్రభావపూర్ణతకు మరింత బలాన్ని జతచేస్తుంది. ఇక జనం నీ వైపు ఆకర్షితులవుతారు. ఇది వారి హృదయాలలో ప్రేమభావాన్ని సృష్టించగా దేనికైతే నీవు తగిన పాత్రుడివో ఆ రీతిలోనే అవి నీతో మసలుకోనారంభిస్తాయి. థ్యాంక్ యూ మాస్టర్. ధన్యవాదములు.